ఫిల్టర్ చేస్తున్నారు. ఓకే, రైతు బంధుకు సంబంధించి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? రెండు విడతలుగా, ఇప్పుడు రెండోసారి ఖరీఫ్, రబీ అయిపోయింది, ఇప్పుడు ఖరీఫ్ వస్తుంది. పాత అమౌంట్ని ఎందుకు ఇస్తున్నారు? మీరు పెంచి ఇస్తామన్న అమౌంట్ను ఎందుకు ఇవ్వట్లేదు? అదే అన్నాం. ఇప్పుడు వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంట్లు 5 గ్యారెంట్లు అమలు చేసినాం. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్టు నుంచి ఇవాళ రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చామండి. అయితే మేము అదే స్ట్రీమ్ లైన్ చేసినాం. ఎందుకు చేసినాం అంటే గతంలో దుబారాగా ఖర్చులు జరిగినాయి. ఆ విధంగా దానికోసం ఒక స్ట్రీమ్ లైన్గా ఎవరు అర్హులు, ఈ చెట్లు పుట్టలకు మీకు చూసారు గతంలో, మీరు కూడా పేపర్లో న్యూస్లో నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గ పాలకులు గత పాలకులు. ఆ విధంగా ఇవ్వమంటారా మేము? అందుకే ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి? మీరు వెయిట్ చేయండి. ఒకటే అండి, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజమైన రైతులు వాళ్ళకి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు. ఎందుకే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడిన ప్రభుత్వం. లింగం గారు, మీరు ఇక్కడ క్లియర్గా చెప్పండి. 5 గ్యారెంటీలు నెరవేర్చాం 6 అని చెప్పంటున్నారు. 5 గ్యారెంటీలు ఏవి చెప్పండి? ఇవాళ మీరు ఉచిత బస్ ప్రయాణం చూడండి. ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక మహిళని ఆర్థికంగా చేయితనివ్వడం, ఒక ఆర్థికంగా స్వాలంబన ఉండడం. మీకు ఉదాహరణ కూడా చెప్తా. మా యూనివర్సిటీలో కూడా కొంతమంది మహిళలు మెహదీపట్నం నుంచి వచ్చేది, వాళ్ళకు మంత్లకే కొన్ని 4-5 వేల రూపాయలు ఓన్లీ ఎక్స్పెన్స్ అయ్యేది, ఖర్చు. ఇవాళ ఆ పొదుపు చేసుకుంటారు. ఆ పొదుపుని మిగతా వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళకి ఇంకా మిగతా విషయాలలో ఆర్థికంగా పొదుపు చేసుకుంటారు. అది మంచిది కాదంటారు. దాని మీద కూడా రాజకీయాలు చేస్తారు. ఇవాళ నేను అదే చెప్తున్నా సూటిగా, మీకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వద్దా? మీకు దమ్ముండి, ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు, కవితారావు ఇప్పుడు ఎట్లా జైలు ఉందనుకో, వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయరు. వాళ్ళకి ఆ ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలియదు. ఇవాళ మహిళల ఆనందం చూడండి, చాలా ఆనందం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇవాళ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్కు 500 రూపాయలకి. ఇవాళ గతంలో వంట వండుకోవాలంటే వంట రూమ్లో కొడితే మహిళ కన్నీళ్ళు పెట్టే పరిస్థితి ఉండేది. ఇవాళ 500 రూపాయలకి మేము గ్యాస్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా ఇచ్చాము మేము. అదేవిధంగా ఇవన్నీ కూడా మేము అదేవిధంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తున్నారు, సంతోషంగా. అందుకే మాకు ఇవాళ మా 100 రోజుల పరిపాలనకు మీ 10 ఏళ్ల పాలనకు చాలా స్పష్టంగా డిఫరెన్స్ ఉంది. కానీ అమలు కాని మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 ఎక్కడ పోయింది? ఎందుకు ఇవ్వట్లేదు? నేను అదే చెప్తున్నా అండి, డెఫినెట్ కూడా చేస్తాం మేము. ప్రతి స్టూడెంట్, గర్ల్ స్టూడెంట్ కి స్కూటీ అన్నారు, ఏమైంది? ఎటుపోయింది? నేను అదే చెప్తున్నా, మేము అదే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేసినాం. ఇవాళ మీరు అన్నట్టు అవి కూడా తొందరలోనే చేస్తాం. ఇవాళ మాకు తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మేము చేస్తాం కదా. మేము 100 రోజుల్లోనే ఇవాళ 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఇవాళ 10 ఏళ్ళ నుండి నువ్వు ఏం చేసినావు చెప్పిరా? 10 ఏళ్లలో నేను ప్రశ్న వచ్చి కనీసం ఇప్పుడు ఒక చిన్న పిల్లగాడు పుట్టిన తర్వాత కొంత టైం పడుతుంది కదా. ఇవాళ మీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు 6 నెలలు అంటే 3 నెలలు ఎలక్షన్లో పోయింది. ఇప్పుడు చేస్తాం. మీరు అప్పుడే అసలు ఏమి చేయలేదు, ఇంకేదో దుబారా ఇట్లా అంటే ఏమంటే ఇట్లా వేగ్గా ప్రచారాలు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఎవరు నమ్మరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లాంటికి మొన్న 10 ఏళ్ళు పరిపాలించిన నేనే తెలంగాణ అంటే నేనే తెలంగాణ అనుకుని హిట్లర్ లాంటి ఎట్లా బొందబెట్టిరో ఇవాళ కేసీఆర్ కూడా ఆ విధ పరిస్థితి వచ్చింది. నేను ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక సమయం ఇచ్చారు 5 ఏళ్ళ పాలనకి. వెయిట్ చేయండి, మేము డెఫినెట్ కూడా అమలు చేస్తాం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి తీరుతాం. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరమే లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.